తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి గృహప్రవేశం చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. గృహప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజాభవన్లోకి గృహప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. हम आकाशदत्तात्मकाय दीपाराधन देवताय नमः पुष्पं परिकल्पयामि यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः धूपं परिकल्पयामि यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः दीपं परिकल्पयामि तं अमृतत्वात्मकाय दीपाराधन देवताय नमः ప్రజాభవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గృహప్రవేశం చేశారు. తెల్లవారుజామున ప్రజాభవన్లో మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా నూతన గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. గృహప్రవేశం సందర్భంగా ప్రజాభవన్లో ప్రత్యేక అలంకరణ చేశారు. ఇక గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసంగా ఉండగా కాంగ్రెస్ సర్కార్ దాని పేరును ప్రజాభవన్ గా మార్చింది. ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం నివాసం కోసం అప్పగిస్తున్నట్లు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः धूपं परिकल्पयामि यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः दीपं परिकल्पयामि. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజా దర్బార్ ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇది రాజరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్ అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. हम आकाशदत्तात्मकाय दीपाराधन देवताय नमः पुष्पं परिकल्पयामि यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः धूपं परिकल्पयामि यं वायुदत्तात्मकाय दीपाराधन देवताय नमः दीपं परिकल्पयामि तं अमृतत्वात्मकाय दीपाराधन देवताय नमः